హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ఏ నోటిఫికేషన్లు వస్తవి అనేది మనం తెలుసుకుందామండి. ఎందుకంటే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ సాధించాలని గత 1.5 ఇయర్ నుంచి చాలామంది యాస్పిరెంట్స్ అయితే ప్రిపేర్ అవుతున్నారు. ఈ వీడియోలో వచ్చేసరికి మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే మన జైదేవ్ అకాడమీ ప్రయత్నం చేస్తుంది. అందుకే ఇన్ని రోజులు మీకోసం అయితే ఒక నిజాయితీ మంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేద్దామనే ఉద్దేశంతోనే మీకు వీడియో అయితే నేను ఇన్ని రోజులు అప్లోడ్ చేయలేకపోయారు. ఈ వీడియోలో వచ్చేసరికి మనం జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మన జైదేవ్ అకాడమీ ద్వారా తెలుసుకుందాం. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే కొత్తగా మన జైదేవ్ అకాడమీ చూస్తున్నారో ఇక మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. చూడండి, లక్షల్లో అభ్యర్థులు, వేలల్లో ఉద్యోగాలు, 32,438 ఉద్యోగాలు. ఇవైతే అప్రాక్సిమేట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్బి రైల్వేలో 10th క్లాస్ మీదే త్వరలో నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గ్రూప్ డి అనేటటువంటి ఒక ఎగ్జామ్ గతంలో కూడా మనం రాస్తున్నాము. ఈ యొక్క 10th క్లాస్ ఎగ్జామ్ మీద 10th క్లాస్ అంతకుముందు వచ్చేసరికి 10th క్లాస్ ప్లస్ ఐటీఐ కూడా పెట్టారు. అయితే ఐటీఐ అనేది ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎందుకంటే ఈ యొక్క భారతదేశం మొత్తం మీద 10th క్వాలిఫై అయినటువంటి లక్షలాది మంది నిరుద్యోగులైతే ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క ఐటీఐని కూడా మినహాయించి కేవలం 10th క్లాస్ మీదే 32,438 ఉద్యోగాలు అయితే కేంద్ర ప్రభుత్వం త్వరలో అంటే వచ్చేటటువంటి జనవరి 23కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సిద్ధముగా ఉంది. మరి ఇందులో నుంచి ఒక పోస్ట్ మనం సాధించగలమా అనేది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఆస్పిరెంట్స్ అయితే సార్ మేము 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అవుతున్నాం సార్ సీరియస్గా. అలాగే కొంతమంది వచ్చేసరికి వాలంటీర్స్ని కూడా ప్రిపేర్ అవుతున్నాం. మరి ఇవన్నీ రిలీజ్ అవుతాయా లేదని నన్ను చాలా రోజుల నుంచి ప్రశ్నలు వేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను కలెక్ట్ చేశాను. ఈ వీడియోలో కూడా మనం వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుంటూ ఈ సంవత్సరం ఎలాంటి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. చూడండి, జాబ్ క్యాలెండర్ అనేది మీ అందరికీ తెలుసండి. జనవరి 12న రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారము, వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడానికి ఒక షెడ్యూలైజ్డ్ మేనర్లో, ఒక ట్యాబులర్ మేనర్లో అయితే మనకి సమాచారం ఇవ్వనుంది. అలాగే జాబ్ క్యాలెండర్ ద్వారా ఎలాంటి ఉద్యోగాలు కూడా నోటిఫై చేయొచ్చో ఆ రోజు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఎక్కువ మంది యాస్పిరెంట్స్ వచ్చేసరికి మన రాష్ట్రం మొత్తం మీద ఇదివరకే మనం చూసినట్టయితే 15 లక్షల మంది పైన గ్రామ వార్డు ఉద్యోగాలకైతే గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతూ వస్తున్నారు. 1.5-2 ఇయర్స్ అవుతుంది. మరి ఈ ఉద్యోగాలు ఇందులో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందా, దాని మీద ఏమైనా ప్రకటన చేస్తారా అని చాలామంది ఆస్పిరెంట్స్ అయితే అడుగుతున్నారని దానికి సంబంధించిన సమాచారం చెప్తాను. అలాగే వాలంటీర్స్కి సంబంధించినటువంటి సమాచారం ఏంటి సార్ అని ఇంకా అడుగుతున్నారు. వాలంటీర్స్ ఇప్పటికీ అర్జీలు ఇస్తున్నారు, వినతలు సమర్పిస్తున్నారు, అలాగే ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద నిశితంగా పరిశీలించి ఎలాంటి నిర్ణయం తీసుకుందామని ఆ యొక్క ఉద్దేశంలో అయితే నిమగ్నమై ఉన్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా మనం చూసినట్టయితే ఆర్ఆర్బికి సంబంధించిన సమాచారం చూద్దామండి. ఎందుకంటే ఆర్ఆర్బి ఇది దేశం మొత్తం మీద ఉన్నటువంటి అభ్యర్థులైతే ప్రిపేర్ అవుతున్నారు. వేల సంఖ్యలో ఉద్యోగాలు, లక్షల్లో అభ్యర్థులైతే పోటీ పడుతున్నారు. అంత ఈజీగా మనం జాబ్ సాధించడం సాధ్యం కాదండి. దీనికి సంబంధించిన కూడా కొంత ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. ప్రతి మార్కు విలువైనదే. అందులోనూ నెగిటివ్ మార్క్ కూడా ప్రతి ఎగ్జామ్కి నెగిటివ్ మార్క్స్ కూడా అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క చిన్న ఫ్రాక్షన్తోనే కొన్ని వేల మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ఎలా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఉద్యోగం వస్తుంది అనేది మనం పరిశీలిద్దాం. మన జైదేవ్ అకాడమీ ద్వారా గతంలో కూడా గ్రూప్ డి ఇచ్చాము, అలాగే గ్రామ వార్డు సచివాలయం అన్నీ
ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సమర్థవంతమైనటువంటి మెటీరియల్ ఇచ్చాము, ఆన్లైన్ క్లాసెస్ ఇచ్చాము. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, జైదవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దీనికి సంబంధించినటువంటి ఆర్ఆర్బి 10th క్లాస్కు సంబంధించినటువంటి ఆర్ఆర్బి సంబంధించినటువంటి మెటీరియల్ ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబిలిటీలో మీకు ఉన్నాయని మరొకసారి మనం చేస్తూ, ఇక మనం వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఎలా ప్రిపేర్ అయితే మనకి జాబ్ వస్తుందనేది ఒకసారి పరిశీలిద్దాం. అలాగే గవర్నమెంట్ రీసెంట్గా అంతకుముందు 10th క్లాస్ ప్లస్ ఐటీఐ అనేది ఇవ్వడం ద్వారా చాలామంది అభ్యర్థులు నిరుత్సాహానికి గురయ్యారు. అయితే ఇప్పుడు ఈ ఐటీఐ కూడా తీసేసి కేవలం 10th క్లాస్ మీదే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి మన రాష్ట్రంలో కనుక చూసినట్లయితే లక్షల్లో నిరుద్యోగులైతే ఉన్నారు, పోటీ పడుతున్నారు. కాబట్టి ఈసారి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న ఉద్యోగం పడ్డ అందరూ అప్లై చేస్తున్నారు. కొంతమంది అయితే ఆ ఉద్యోగంలో జాయిన్ అవుదామని, కొంతమంది అయితే ఎగ్జామ్ రాద్దాం, మన యొక్క ఐక్యూ లెవెల్స్ మనం ఉద్యోగానికి ఎలా ప్రిపేర్ అవుతున్నాం అనే ఉద్దేశంతో చాలామంది అటెంప్ట్ చేస్తున్నారు. తద్వారా ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్ అనేది కూడా పెరుగుతుందని మీ అందరికీ తెలుసు. కాబట్టి ప్రతి మార్కు ఉద్యోగం కావాల్సిన వాళ్ళకైతే ప్రతి మార్కు ఇంపార్టెంటే. ఇక్కడ 10th క్లాస్ అంటే మీకు తెలుసు ఎక్కువ మంది అప్లై చేస్తారు, యాస్పిరెంట్స్ ఎక్కువ మంది అప్లై చేస్తారు. అట్లనే గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి చూడండి, ఇక్కడ మీకోసం అయితే ఇస్తున్నాను 10th క్లాసు ఆర్ ఐటీఐ ఆర్ ఈక్వలెంట్ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎన్ఎస్సి గ్రాంటెడ్ బై ఎన్సిబిటి వారు ఇచ్చినటువంటి ఈ 4 ఆప్షన్స్లో ఏమున్నా కానీ మీరు ఆర్ఆర్బికి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వచ్చు. మన జైదవ్ అకాడమీ కూడా మీకు ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా తెనాల్లో ప్రారంభించామంటే నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో మీకైతే ఈ క్లాసెస్ అందించబడును. ఖచ్చితంగా జాబ్ వచ్చే రీతిలో మీకైతే ఈ యొక్క తర్ఫీదు ఈ సెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇక చూడండి, ఇదిగా మీకోసం వచ్చేసరికి రైల్వే గ్రూప్ డి క్వాలిఫికేషన్లో మార్పులు జరిగినాయి. 18 సంవత్సరాలు నిండినటువంటి 10వ తరగతి పాస్ అయినటువంటి ప్రతి అభ్యర్థి ఈ 32,438 పోస్టులకి అంటే అప్రాక్సిమేట్గా సుమారుగా అని చెప్పారు, వీటికైతే ప్రిపేర్ అవ్వచ్చు. ఇక మనం గ్రామ వార్డు సచివాలయంలో ప్రిపేర్ అయ్యేటువంటి మన యాస్పిరెంట్స్, అలాగే వాలంటీర్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ మీరు కూడా అప్లై చేయొచ్చు. మీకు ఇష్టమైతే ఆ జాబ్లో జాయిన్ అవ్వచ్చు. లేదనుకుంటే మీరు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు, మీ ప్రిపరేషన్ లెవెల్స్ కూడా ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఒక జాబును కనుక మీరు సాధించి మీరు జాయిన్ అయితే పర్లా, లేదనుకుంటే ఒక జాబును సాధించాము అనేటటువంటి సాటిస్ఫాక్షన్తో మిగతా వాటికి కూడా రెట్టించిన ఉత్సాహంతో మీరు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందరూ మన యాస్పిరెంట్స్, మన వ్యూవర్స్ ఎవరైతే అందరూ దీనికి అప్లై చేయండి. మన జైదవ్ అకాడమీ ద్వారా ఖచ్చితంగా నాణ్యమైనటువంటి ఉద్యోగం వచ్చే రీతిలో ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయండి. చూడండి, ఇక ఈ నోటిఫికేషన్ కనుక చూసినట్టయితే మీ అందరికీ తెలుసు, ఎవరైతే క్రొత్తగా చూస్తున్నారో వారికి సంబంధించినటువంటి ఇది చూడండి. ఇక్కడ ఎప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారంటే 23 డిసెంబరు 2024న దీనికి సంబంధించినటువంటి ఇవ్వడం అనేది ఒక సమాచారం అయితే ఇచ్చారు. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందండి అంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ ఎప్పుడు అవుతుందంటే 23, ఇది ఇంపార్టెంట్, 23 జనవరి 2025 అంటే ఈ నెల 23వ తారీఖున ఆన్లైన్లో మనందరం అప్లై చేసుకోవచ్చు 10th క్లాసు క్వాలిఫికేషన్తోనే. ఇక లాస్ట్ డేట్ చూడండి 22 ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి 22కి అంటే ఒక నెల ఇచ్చారండి, కంప్లీట్ అవుతుంది. ఆన్లైన్లో ముందే అప్లై చేయండి, ఎందుకంటే చివరిలో చేద్దాం, లాస్ట్ వీక్లో చేద్దాం, ఇంకా టైం ఉందని అనొద్దు. అప్పటికి సిస్టమ్స్ అందరూ ఒకసారి చేస్తారు కాబట్టి అవి లాగ్ అవ్వడమో లేకపోతే తీసుకోకపోవడం అనేది డిస్టర్బెన్సెస్ అనేది జరిగింది. కాబట్టి మనకి 23 అంటే 23 నుంచే స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈలోపు దానికి కావాల్సినటువంటి రిజర్వ్డ్ అభ్యర్థులు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు లేకపోతే పిహెచ్ కూడా ఎవరైనా ఉంటే మీరు ఖచ్చితంగా లేటెస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. బీసీలు వచ్చేసరికి ఓబీసీ సర్టిఫికేట్ కూడా అప్లై చేసి ఈలోపు మీరు పొందండి. ఇలాంటివి మీ యొక్క క్వాలిఫికేషన్ 10th సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి అవి వాటికి కావాల్సిన సపోర్ట్మెంట్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోండి. ఈలోపే మీ వద్ద ఉంటే 23, 24, 25లో మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక ఇవి డేట్స్ అండి, ఇవి సిలబస్ కానీ చూసినట్టయితే మీరు గతంలో కూడా చాలామంది రాశారు, మీకు అనుభవం ఉంటుంది. తక్కువ మార్కులతో
దగ్గర కటాఫులతో చాలామందికి ఉద్యోగాలు పోయినాయి. ఎందుకంటే అవి నెగ్లెక్ట్ చేశారు. గ్రూప్ డి ముందలే మనకి వస్తుంది, మనం చాలా పెద్ద ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాం, ఇది మనకి పెద్ద కష్టం కాదు అనుకున్నారు. కానీ దాని ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉందని గుర్తించండి. ప్రతి ఎగ్జామ్కి ఒక ప్యాటర్న్ అని ఉంటుంది, వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది మారుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా ప్రిపేర్ అయిన వాళ్ళే ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు. ఇక ఇక్కడ కనుక చూసినట్లయితే గతంలో ఉన్నటువంటి ప్యాటర్న్ ప్రకారం మీకు అవగాహన కోసం కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం అయితే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ప్యాటర్న్, గ్రూప్ డి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇదిగోండి 4 భాగాలుగా విభజించారని మీకు తెలుసు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 ప్రశ్నలు ఉంటవి, 30 మార్కులు ఉంటవి. అలాగే జనరల్ సైన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 25 ప్రశ్నలు ఉంటవి, 25 మార్కులు అనేవి ఉంటవి. జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ ఇది 20 మార్కులు ఉంటాయి. మ్యాథమెటిక్స్ ఇవి 25 ప్రశ్నలు ఉంటవి, అలాగే 25 మార్కులు అనేవి ఉంటాయి. టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనేవి ఉంటాయని మనందరికీ తెలుసు. అలాగే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం డ్యూరేషన్. ఎవరైనా ఒక 4-5 గంటలు ఇస్తే ఈ పేపరు ఈజీగా పెట్టేస్తారు. తక్కువ టైంలో షార్పుగా యాక్యురేట్గా ఖచ్చితత్వంగా ఎవరైతే ఆన్సర్ చేస్తారో వారికే విజయావకాశాలు ఉంటాయని మనకు తెలుసు కాంపిటేటివ్ ఎగ్జామ్. చూడండి ఇక టైం డ్యూరేషన్ ఎంత అండి, 90 మినిట్సే. అంటే గంటన్నరలో ఈ 100 బిట్స్ పెట్టాలి. నెగిటివ్ మార్కింగ్ చూడండి 0.33 అంటే 1/3 నెగిటివ్ మార్కులు. ఒక్క నెగిటివ్ పడ్డ 1000 మందిలో వెనక్కి మీ ర్యాంక్ అనేది పోయింది. కాబట్టి ఇక్కడ యాక్యురసీ టైం ఫ్యాక్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత చదివాము అనేది కాదు, ఎంత ఫాస్ట్గా ఆన్సర్స్ చేయగలుగుతున్నాం, ఎంత ఫాస్ట్గా ఇక్కడ ఇచ్చిన ప్రశ్నకి మనం ఆన్సర్ని గుర్తు పెడుతున్నాం. ఫర్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. మాకు అంతా వచ్చు, మేము చదివేసాము, జనరల్ సైన్స్ ఉందండి. ఇక్కడ జనరల్ సైన్స్లోనే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఎలా కన్ఫ్యూజ్ అవుతారో. విచ్ ఈజ్ ద ఎక్స్క్రీటరీ ఆర్గాన్ ఇన్ యానిమల్స్ అన్నారు. మానవుల్లో లేదా జంతువులలో విసర్జక అవయవం ఏది? ఎక్స్క్రీటరీ ఆర్గాన్ ఆరు విసర్జక అవయవము. ఏది అన్నారు. ఈ ప్రశ్నకి మీరు ఎలా జవాబు చేస్తారు అనే దాని మీద ఫాస్ట్గా మనం టైం ఫ్యాక్టర్ అన్నాము. అలాగే తక్కువ సమయంలో మనం ఆన్సర్ గుర్తించాలి, మార్కు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఏ వచ్చింది, ఏ ఆన్సర్, ఏ వచ్చేసరికి ఇక్కడ కిడ్నీ ఆరు మూత్రపిండములు అన్నారు. మూత్రపిండములు. బి స్కిన్ చర్మము. సి కాలేము లివర్. డి వచ్చేసరికి శ్వాస అవయము ఊపిరితిత్తులు, లంగ్స్ ఆరు ఊపిరితిత్తులు. వీటిల్లో ఏది రైట్ ఆన్సర్ అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఆప్షన్ ఏలో ఏ ఓన్లీ, ఆప్షను బిలో ఏబి ఓన్లీ, ఆప్షను 3లో ఏబిసి ఓన్లీ, ఆప్షను 4లో ఏబిసిడి ఓన్లీ. ఇప్పుడు టైం ఎంత ఉందండి? 90 మినిట్సే. మీకు నెగిటివ్ మార్క్ కూడా 1/3 ఉంది. ఈ యొక్క క్వశ్చన్ అనేది ఇచ్చారు. జాగ్రత్తగా మీరు ఇది వింటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే ఉద్యోగం వస్తుంది అనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. విచ్ ఈజ్ ద ఎక్స్క్రీటరీ ఆర్గాన్ ఇన్ యానిమల్స్. జంతువులలో విసర్జక అవయవం అంటే విసర్జకం ఏది అంటే జీర్ణక్రియలో జీర్ణము కాని ఆహార పదార్థాలని శరీరం ద్వారా బయటికి పంపించేటటువంటి అవయవాల్ని
విసర్జక అవయవం అంటారు అని మనకు తెలుసు, మనం చదువుకున్నాం జనరల్ సైన్స్లో, అందుకే విసర్జక అవయవం అన్నాము. మీకు అర్థం అవడానికి ఇది ఆన్సర్ చేస్తే మీరు ఖచ్చితంగా జాబ్ అనేది సాధిస్తారు. ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఇక్కడ మీకు అర్థమవుతానికే నేను ఇక్కడ ఒక్కటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, తర్వాత మళ్ళీ మనం వీడియోలు ఎంత అవుతుందో వెళ్తాం. చెప్పండి, ఎవరైతే చదివి ఉంటారో జనరల్గా ఎక్కువ ప్రాక్టీస్ చేయకుండా, సార్స్తో ఇంటరాక్షన్ లేకుండా, క్లాస్ రూమ్లో స్టడీ లేకుండా ఎవరైతే బుక్స్ చదువుకుంటూ వెళ్తూ ఉంటారో వారికి వచ్చేసరికి ఇక్కడ చిన్న ఇబ్బంది అయితే జరుగుతుంది. చూడండి, ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క స్పీడ్గా ఆన్సర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు 90 మినిట్స్లో, విసర్జక అంటే ఏంటి, మన 9th 10thలో కిడ్నీ చదివేశాం, కిడ్నీ కాబట్టి వెంటనే ఆన్సర్ ఏ అని పెట్టేసి వెళ్ళిపోతాడు, అది రైట్ అనుకుంటాడు జనరల్ అభ్యర్థులు. ఇక నెక్స్ట్ కానీ ఇంకొంచెం బాగా చదివి సార్స్తో కానీ లేకపోతే ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్లు మనం ఇక్కడ ఒకటి గమనించాలండి, అకాడమిక్ వేరు, కాంపిటేటివ్ ఎగ్జాము ఫ్యాకల్టీ వేరు. మేమంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా రాసి కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యాం కాబట్టి ఆ వే ఆఫ్ క్వశ్చనింగ్ తెలిసిద్ది కాబట్టి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం అకాడమిక్గా చదువుకుంటూ వెళ్తే ఉద్యోగం రావడం అనేది కష్టమవుతుంది, లేట్ అవుతుంది. అదే కాంపిటేటివ్గా ఎవరైతే కాంపిటీషన్లో విజయం సాధించుంటారో వారికైతే ఆ యొక్క క్వశ్చన్స్ ప్యాటర్న్ అనేది తెలుస్తుంది అనేది ఇక్కడ మీకు చెప్తున్నాను. చూడండి, మూత్రపిండంలో రెండోదోసారి చర్మం, స్కిన్ అనేది విసర్జకం అంటే ఖచ్చితంగా విసర్జకం. ఎందుకంటే స్వేదరంధ్రాల ద్వారా, స్వెట్ పోర్స్ అంటారు, చర్మంలో స్వేదరంధ్రాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు చెమట రూపంలో, స్వెట్ రూపంలో బయటికి పంపిస్తుంది. కాబట్టి ఆ యొక్క స్కిన్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద ఎక్స్క్రిటరీ ఆర్గాన్ ఇన్ యానిమల్స్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ అనవచ్చు. మానవుల్లో చర్మం కూడా తక్కువ పర్సెంటేజ్తో విసర్జకాయంగా పనిచేస్తుంది. కాబట్టి ఏబీ కూడా ఏబీ కూడా రైటే, ఇక్కడ 2 రైటే. మరి కాలేయం ఏంటండి, ఇది చూద్దాం. లివర్ అంటారు, మొండి అవయవం అంటారు. దేహంలో ఎవరైతే ఎక్కువగా ఆల్కహాలిజం చేస్తారో వాళ్ళకైతే ముందు డ్యామేజ్ అయ్యే అవయవం అంటే లివరే. సిర్రోసిస్ అనే జబ్బు దేనికి వస్తుంది అని గతంలో అడిగారండి, అన్ని నేను క్లాసులో చెప్తాను. ఈ యొక్క కాలేయము అనేటటువంటి లివర్ కూడా ఏవైతే జీర్ణం కానీ పాయిజనస్ సబ్స్టాన్స్ మెటీరియల్ మన బాడీలో ఉంటుందో దాన్ని కూడా బయటికి పంపించే అవయవం ఏంటంటే లివర్, కాలేయము. కాబట్టి లివర్ కూడా ఎక్స్క్రీషన్లో పాల్గొంటుంది. కాబట్టి ఆన్సర్ సి కూడా రైటే. ఇక ఊపిరితిత్తులు ఆర్ లంగ్స్ పని ఏంటండి, ఆక్సిజన్ని గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ మరియు మన దేహంలో తయారైనటువంటి పాయిజనస్ గ్యాసెస్ ఏవైతే మిగతా వాయువులంటో వాటిని బయటికి పంపించేటటువంటి అవయవం ఏంటంటే ఊపిరితిత్తులు ఆర్ లంగ్స్ అంటారు, లంగ్స్. కాబట్టి ఇది కూడా, ఈ పార్ట్ కూడా ఈ యొక్క ఎక్స్క్రీషన్లో పాల్గొంటుంది, అది కూడా ఎక్స్క్రీషనే. కాబట్టి ఈ 4 గనక ఆన్సర్స్ ఇస్తే మన ఆన్సర్ ఏంటండి, ఏబిసిడి 4. ఇది రైట్ ఆన్సర్. ఇది పెట్టినా తప్పే, ఇది పెట్టినా తప్పే, ఇది పెట్టినా తప్పే. మరి మూత్రపిండాలు రైటేగా సార్ అంటే ఎప్పుడు రైటు, ఇక్కడ మూత్రపిండాలు ఆప్షన్ ఇచ్చి ఇక్కడ చర్మము, కాలేయము, ఊపిరితిత్తులు ఇవ్వకుండా వేరే ఇచ్చారనుకో అప్పుడు రైటు, అప్పుడు రైట్. కాబట్టి చూడండి, ఒక క్వశ్చన్ని మీరు తక్కువ సమయంలో అర్థం చేసుకోవడానికి ఎంత సమయం పడుతుందో చూడండి. ఇక్కడ ప్రతి వాళ్ళు ఈ ఆన్సర్ పెట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళు మా యొక్క ఆన్సర్ రైటే అంటారు. ఎవరైతే ఏబిసిడి పెట్టారో వాళ్ళు రైట్. అట్లనే విచ్ ఈజ్ ద గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. కార్బన్ డైఆక్సైడ్, నేను చెప్తున్నా ఒక్కోసారి ఈక్వేషన్స్ కూడా వస్తాడు. ఇది కూడా చూడండి, కార్బన్ డైఆక్సైడ్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి కార్బన్ డైఆక్సైడ్. అట్లనే CH4 మీథేన్ అంటాడు, CH4 మీథేన్ అంటాడు. అలాగే నైట్రస్ ఆక్సైడ్ N2 అంటాడు. అలాగే CFC క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటారు. ఈ 4 ఆన్సర్ ఏదండి, ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏదంటారంటే కార్బన్ డైఆక్సైడ్ అంటాడు, కార్బన్ డైఆక్సైడ్. కానీ మీథేన్ కూడా కన్సిడర్డ్ యాజ్
గ్రీన్ హౌస్ గ్యాస్, ఇది కూడా గ్రీన్ హౌస్ గ్యాస్గా పరిగణిస్తారు. అలాగే నైట్రస్ ఆక్సైడ్ని పరిగణిస్తారు. అలాగే క్లోరోఫ్లోరో కార్బన్స్ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్గా ఉంటాయి. సూర్యరశ్మిలో ఉన్నటువంటి సూర్యుని యొక్క వేడిని పట్టించే గుణం ఉంటుంది కాబట్టి భూమి యొక్క ఉపరితలం యొక్క వేడిని పెంచుతుంది ట్రోపోస్ఫియర్లో. కాబట్టి వీటన్నిటిని వీటితో పాటు ఇంకా పర్ఫోరల్ కార్బన్స్ ఇంకా 7-8 గ్యాసెస్ అయితే ఉన్నాయి, వీటిని కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. కాబట్టి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది మీకు ఇవన్నీ తెలిస్తే ఇక్కడ కూడా ఏబిసిడి రైట్ ఆన్సర్ అయింది. ఎవరైతే ఏ పెట్టారో కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ తప్పు అయ్యే అవకాశం ఉండదు, ఎందుకంటే ఇవన్నీ ఇస్తే మాత్రం ఇవన్నీ కూడా ఏబిసిడి రైట్ ఆన్సర్. కాబట్టి ఇలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. ఇలా జనరల్ సైన్స్లోనే ఈ రకంగా ఉంటే మరి మిగతా వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మీకే నేను వదిలేస్తున్నాను. మన జయదేవ్ అకాడమీ అయితే కాన్సెప్టువల్ వైజ్గా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ఉద్యోగం వచ్చే రీతిలో ఎగ్జామ్ పేపర్లో ఆన్సర్ చేసే విధంగా మీకైతే మంచి మెటీరియల్ ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తాము. కాబట్టి హ్యాపీగా మన జయదేవ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఈ ఉద్యోగం సాధించడం అనేది చాలా ఈజీగా లక్షల మంది అప్లై చేసిన మీ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా కనుక ఉంటే ఖచ్చితంగా జాబ్ సాధించవచ్చు. ఈజీగా జాబ్ సాధించే విధంగా మీకైతే శిక్షణ ఇవ్వడానికి మన జయదేవ్ అకాడమీ మీ ముందు రెడీగా ఉందండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఇవన్నీ కనుక చూసినట్టయితే సిలబస్, ఈ సిలబస్ గురించి కూడా మనం తరువుగా డిస్కస్ చేద్దాం. ఇక నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఇవన్నీ పోస్టులు అండి. ఈ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది మీకు ఈ పాటికి అవగాహన ఉంది. మీకోసం అయితే కొత్తగా చూసే వాళ్ళకి ఇవన్నీ నేను ఇస్తానండి. ఫిజికల్గా మనం ఎలా అంటే ఫస్ట్ స్టేజ్ అయిన తర్వాత ఫిజికల్ టెస్ట్స్ అండ్ పీఈటీ ఇవి కూడా మీకు తెలుసు చాలామంది అభ్యర్థులకి. కాబట్టి ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఇంకా నెక్స్ట్ కనుక వెళ్ళినట్లయితే చాలామంది అభ్యర్థులు అడిగే ఆ అంశం ఏంటంటే, సార్ గ్రామ వార్డు సచివాలయం 3.0 ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు సార్? వాలంటీర్స్ మీద ప్రజెంట్ స్టేటస్ ఏంటి? మరి ప్రభుత్వం దాని మీద ఏమన్నా సుముఖత ఉందా లేకపోతే విముఖతగా ఉన్నారా ఏంటి? అసలు ఆ వ్యవస్థ ఉంటుందా లేదా అని చాలామంది అయితే నన్ను ప్రశ్నించడం జరిగింది. ఆ టాపిక్ కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇదంతా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయమే, దీనికి ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు. మీరు అడుగుతున్నారు కాబట్టి పదే ఫోన్లు చేస్తున్నారు కాబట్టి మనం షేర్ చేసుకోవడానికైతే మీకు చెప్తున్నా, దయచేసి క్లెయిమ్ చేయొద్దు. ఇది మనం అవగాహన నిమిత్తం చెప్పుకుంటాం. గ్రామ వార్డు సచివాలయంలో దాని గురించి కనుక మనం చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయం అనేది క్షేత్రస్థాయిలో పని అనేది బాగా చేస్తున్నారు. ఎందుకంటే మీకు మొట్టమొదటి ఫస్ట్ తారీఖునే గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన ఉద్యోగులందరూ ఈ యొక్క ఎస్ఎస్పి పెన్షన్స్, వృద్ధులకి పెన్షన్స్ అనేది ఇవ్వటంలో నిమగ్నమై ఉన్నారు. ఫస్ట్ తారీఖునే 95% చేస్తున్నారు. సెకండ్ తారీఖు వచ్చేసరికి ఆ యొక్క మిగతా 5% కూడా కంప్లీట్ చేసేస్తున్నారు. కాబట్టి సమర్థవంతంగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో పాల్గొంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిత్యం ఇచ్చేటటువంటి అనేక సర్వేలు చేయటంలో ఒక గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులే నిమగ్నమై ఉన్నారు. కాబట్టి ప్రభుత్వానికి కూడా ఈ యొక్క వ్యవస్థ మీద నమ్మకం అనేది కలుగుతుంది. నా అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం కూడా కలుగుతుంది కాబట్టి ఒక రివ్యూ కూడా ఏర్పాటు చేశారు కలెక్టర్ల సదస్సులో. అప్పుడు కలెక్టర్ గారు, ఆనరబుల్ కలెక్టర్ గారు కూడా ఒక సందేహాన్ని వ్యక్తం చేశారండి. ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం సేవలు ఉపయోగించుకుంటున్నాం, అయితే అందులో చాలామంది అభ్యర్థులు వచ్చేసరికి ఇంటెన్షనల్గా మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే పై ఉద్యోగాలు సాధించి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సుమారుగా 10% వ్యాకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయని ఆనరబుల్ సీఎం గారికి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కలెక్టర్ సదస్సులో తెలియచేశారు. అంటే 10% అంటే ఎన్ని ఉంటాయి? సుమారుగా మనం గతంలో అనుకున్నప్పుడే 35,000 ఉద్యోగాల వరకు ఇప్పుడు ప్రస్తుతం అయితే మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నవండి. వీటి మీద కూడా రివ్యూ జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే గ్రామ వార్డు సచివాలయం అనేది క్షేత్రస్థాయిలో అనేక సర్వేల్లో నిమగ్నమయ్యి చక్కగా ప్రభుత్వానికి కావాల్సినటువంటి అన్ని సర్వేల్ని ఇన్పుట్ రూపంలో అందిస్తున్నారు. కాబట్టి ఈ వ్యవస్థను ఇంకా సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలి అని మన హానరబుల్ సీఎం గారు కలెక్టర్ల సదస్సులో అలాగే ఉన్నతాధికారుల సదస్సులో కూడా పలుమార్లు దాన్ని ఇంకా అప్డేట్ చేసి మనకు ఉపయోగపడే రీతిలో చేయమన్నారు. కాబట్టి ఆ విధంగా అధికారులైతే ఆ పోస్టుల్ని, ఈ 10% ఉన్న పోస్టులను కూడా కలిపితే
ఇంకా సమర్థవంతంగా సేవలు అనేవి రిపోర్ట్స్ అనేవి ఫాస్ట్గా వస్తాయి అనేసి ఆ విధానంలో ఉన్నారు. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేది సార్ అనేది ఫైనల్గా అడిగితే ఇంకా దీని మీద రివ్యూలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక సచివాలయంలో కనుక డిజిటల్ అసిస్టెంట్ డిఏ కనుక లేడు అనుకోండి, మీరు సచివాలయాలకు వెళ్ళే ఉంటారు. ఈ 10% ఒక పోస్ట్ ఉందనుకో డిఏది లేదనుకోండి, ఆ సచివాలయం సంబంధించిన రిపోర్ట్లు మరియు అన్ని ప్రభుత్వ పథకాలని ప్రజలకి అప్లోడ్ చేసి వాళ్ళని రిజిస్టర్ చేసే వ్యక్తి అతనే. ఈ కంప్యూటర్ చేసే వ్యక్తి అయితే ఆ వ్యవస్థ మొత్తం అక్కడ నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పోస్ట్ అనేది కావాలి. అలాగే మిగతా అంశాల్లో కూడా, మిగతా ఫంక్షనరీస్లో కూడా వారి యొక్క విధులు జాబ్ చార్ట్ ప్రకారం ప్రతినిత్యం చేస్తూ ఉన్నారండి. వాళ్ళు కూడా సర్వీసులో పాల్గొన్నారు. కాబట్టి ఈ యొక్క డిఏ విషయంలోనే ఇలా అవుతుంటే మిగతావి కూడా అవసరమే. కాబట్టి పటిష్టంగా కారులో స్పేర్ పార్ట్స్లో కొన్ని పోతే ఎలా పనిచేయదో వాటిని కూడా ఎలా వేసుకొని ఆ కార్ను రన్ చేయొచ్చో అలా ఈ 10% కూడా రిక్రూట్ చేయటానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే సుముఖతంగా దాని మీద ఇంకా ఎలా అప్డేట్ చేసి వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఉన్నట్లుగా నాకైతే అనిపిస్తుంది. కాబట్టి దాన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. త్వరలో గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావచ్చు. ఎందుకంటే ఇంకా అప్డేట్ చేస్తున్నారు. సమర్థవంతంగా చేయమన్నారు మన హానరబుల్ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. సమర్థవంతంగా అధికారులని ఇదివరకు జాబ్ చార్ట్స్ కాకుండా వాటితో ఉంచుతూ ఇంకా ఎలా సేవలను వినియోగించుకోవాలని చేస్తే ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. త్వరలోనే దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎదురు చూడవచ్చు అని నాకైతే అనిపిస్తుంది. కాబట్టి మీరు గ్రూప్ డీకి, మీ ప్రిపరేషన్ గ్రూప్ డీకి ఉపయోగపడుతుంది. అలాగే గ్రామ వార్డు సచివాలయానికి కూడా జనరల్ స్టడీస్ కాబట్టి ఉపయోగపడుతుంది. ఇకపోతే వాలంటీర్స్ మా సంగతి ఏంటి సార్ అని వారు కూడా చాలామంది ఫోన్లు చేశారండి. మీరు ఈపాటికే హానరబుల్ సీఎం గారికి అర్జీలు ఇచ్చారు, వినతలు ఇచ్చారు, మీ యొక్క వివిధ రూపాల్లో సీఎం గారికి తెలియజేస్తున్నారు. మీ మీద కూడా సీఎం గారు దృష్టి అయితే ఉన్నది. మిమ్మల్ని ఎలా వినియోగించుకుంటారు అనే దాని మీద గతంలో అనేక రకాలైన ఊహాగానాలు వచ్చినాయండి. ప్రతి సచివాలయానికి ఒక 5-6 రిక్రూట్ చేసుకొని వీరిని గ్రామ స్థాయిలోనూ మరియు మండల స్థాయిలోనూ వీరి యొక్క సేవల్ని ఉపయోగించుకుందామని గతంలో కూడా అనుకున్నారు. ఆ దిశగా కూడా సీఎం గారు సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా వీరికి ఎలాంటి శిక్షణ ఇచ్చి ఇంకా వీరిని ప్రయోజకులు చేయాలనే ఉద్దేశంలో లింకప్ చేయడానికైతే రాష్ట్ర సీఎం గారు మరియు ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు అలాగే మన గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన మంత్రి గారు వీళ్ళందరూ మరియు ఉన్నతాధికారులందరూ గ్రామ వార్డు సచివాలయం మీద 3.0 మీద అలాగే వాలంటీర్స్ మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి అయితే కేంద్రీకరించారు. ఇక రానున్న సమయంలో ఖచ్చితంగా వీటి మీద అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే వాలంటీర్స్ కూడా మాకు 10,000 వేతనంతో మా యొక్క ఉద్యోగాల్ని భద్రత ఉంచుతానని హామీ ఇచ్చారు కదండి అని అడిగారు. ఖచ్చితంగా 10,000 ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా మీ యొక్క సేవలు 10 to 5 కూడా ఉపయోగించుకుంటానని ఆ సీఎం గారు కూడా అప్పుడు హామీ ఇచ్చారు. అయితే ఇది ఒక పెద్ద వ్యవస్థ కాబట్టి ఈ వ్యవస్థని ఎలా క్రమబద్ధీకరించాలి, ఎలా సమర్థవంతంగా వాడుకోవాలి అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు హానరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అలాగే మినిస్టర్ గారు అయితే దీని మీద ప్రతినిత్యం రివ్యూల్లో మాత్రం ఒక 5-6 రివ్యూలు జరిగినాయండి. వీటి మీద ఇంకా ఒక అవుట్పుట్ అనేది రావాలి. ఖచ్చితంగా వస్తే మీకైతే ఈ యొక్క 2 నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నూతన సంవత్సరంలో మనం ఈ యొక్క 32,438 ఉద్యోగాలు అయితే మీ ముందు ఉన్నటువంటి ప్రజెంట్ లక్ష్యం అండి. ఈ లక్ష్యానికి ప్రిపేర్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా అవి కూడా వస్తాయి. కాబట్టి మీరు ఈ 3 ఎగ్జామ్స్కి హ్యాపీగా ప్రిపేర్ అయితే ఏపీపీఎస్సీ వారు కూడా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తారని మరి కొత్త పోస్టులను కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు జనవరి 12కి. కాబట్టి టోటల్గా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగాలు అయితే ఈ నూతన సంవత్సరంలో మీ ముందు ఉన్నాయి. ఇక తప్పదు, మనం కొన్ని నెలల నుంచి లేకపోతే సంవత్సరాలు 2 సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాం సార్ అన్నారు. తప్పదండి, మనం ఉద్యోగం సాధించేదాకా పేషెన్స్, ఓపిక, నిరీక్షణ అనేది ముఖ్యం. కాబట్టి ఆ విధంగా ఎవరైతే ప్రయత్నం చేస్తారో, నిరంతరం ప్రయత్నం చేస్తారో వారికి ఖచ్చితంగా ఉద్యోగం అనేది వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే మన జయదేవ అకాడమీ మీకు తెలుసండి, గ్రామ వార్డు సచివాలయం అవ్వచ్చు, వాలంటీర్స్ అవ్వచ్చు, అలాగే గ్రూప్ డి సంబంధించినటువంటి వీటన్నిటికి సంబంధించిన రిక్రూట్మెంట్లకు సంబంధించినటువంటి పర్ఫెక్ట్
ఆన్లైన్ క్లాసెస్ మరియు మెటీరియల్ అయితే మీకు అందుబాటులో ఉందండి. చక్కగా హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ లేదా ప్రిపరేషన్ అయిపోయాం, మనం ఉద్యోగం వచ్చింది లేకపోతే అకాడమిక్గా ప్రిపేర్ అయ్యాం అంటే మాత్రం ఉద్యోగం రాదండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ పెట్టారంటే ఖచ్చితంగా కొన్ని లక్షల మంది 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వాళ్ళు కూడా దీనికి అప్లై చేస్తారని గుర్తుంచుకోండి. ఎవరైతే 10th, ఇంటర్మీడియట్ ఉండాలో మీరు ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. పీజీ చదివిన వాళ్ళు కూడా క్రాస్ అయ్యే విధంగా ప్రిపేర్ అవ్వాలంటే మీకు కాన్సెప్టువల్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అయితే నేను 2 బిట్స్ చెప్పాను. ఆ విధంగా ప్రిపేర్ అయితేనే మీకు ఉద్యోగం వచ్చేది. కానీ బిట్టు లేకపోతే క్వశ్చను ఆ బిట్టు అట్లా చదువుకుంటూ వెళ్ళారనుకోండి ఉద్యోగం రాదు. కాన్సెప్టువల్గా ప్రిపేర్ అవ్వకపోతే ఉద్యోగం రాదు. ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను నెక్స్ట్ వీడియోలో కూడా మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీకైతే ఇస్తాను. ఇదైతే అవగాహన నిమిత్తం ప్రజెంట్ స్టేటస్ గురించి మీకైతే ఇస్తున్నాను. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో దయచేసి మీ అందరికీ మళ్ళీ మనం ఏంటంటే ఇక మనం ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాం, హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. అలాగే మన జయదేవ్ అకాడమీకి మీరు చేసే మేలు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క సమాచారాన్ని ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి, మనకి మేలు చేసినట్లు ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మంచి అవకాశాన్ని మీరు సృష్టించినట్టుగా ఉంటుంది. ఇక మన జయదేవ్ అకాడమీ ఎవరైతే కొత్తగా చూస్తారో వారికి దయచేసి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఆన్లైన్కి సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ మీకు 1 year వ్యాలిడిటీ ఉన్నాయి. అలాగే మనకి బుక్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక జనవరి 12 నుంచి అయితే ఖచ్చితంగా వీటి మీద ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉందండి. ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇవన్నీ టెస్ట్ సిరీస్ ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నవి అని మరొకసారి మనం చేస్తూ ఇప్పటివరకు మన వీడియోని పరిశీలించిన మన యాస్పిరెంట్స్ మరి అలాగే వ్యూవర్స్ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండి.